గాయస్ మా తమ్ముడైతే మంట అయితే పెట్టేశాడు అనమాట. చూస్తూనే ఇక్కడైతే తమ్ముడైతే పిక్కలు అయితే తీసాడనమాట. ఇక్కడ చూస్తుంటే మావాడైతే ఏం ఆడుతున్నాడు అనమాట సీరియస్ గా. ఇక్కడైతే చూసారు కదా తమ్ముడైతే కడిగేసి అయితే ఈ దగ్గర అయితే పెట్టేశాడు అనమాట. కాసేపట్లో ఉడికిన తర్వాత అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఉడికేసింది అనమాట. ఇది నీళ్లు వార్చేసి చూసారు కదా తమ్ముడైతే వార్చేసాడు. ఏ విధంగా చేయాలో చూపిస్తాను మీకు. పండు యొక్క బొడ్డును అయితే ఈ విధంగా తీసుకోవాలన్నమాట. చూడండి అయితే ఈ విధంగా గాయస్ మనం అయితే ఈ పండు నుంచి అయితే బొడ్డు అయితే తొలగించాం అనమాట. చూడండి బొడ్డు అయితే ఇంత వచ్చింది. చూడు పళ్ళు గుజ్జు అయితే ఇంత వచ్చింది అనమాట. ఇప్పుడైతే మనం అయితే ఈ తప్పిలకి అయితే మళ్ళీ ఎసరు పెట్టుకోవాలి. మనం అయితే తినేటప్పుడు నోట్లో తగిలేసి బెల్లం అయితే చిన్న చిన్న ముక్కలు అయితే చేసినాం అనమాట. చూసారు గాయస్ మనం ముందుకు తీసుకున్న ఈ రాగుల పిండి అనమాట. ఎసరు అయితే అయిపోయాయి అనమాట. మనం పిండి వేస్తూ కలుపుకోవాలన్నమాట. మనమైతే గట్టి అయితే వాడుకోవట్లేదు. మన ఓన్ గా వుడ్డుతో చేసింది అనమాట. చూడండి తర్వాత మనము అయితే ఈ మనం తీసుకున్న వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనమైతే గుజ్జు అయితే వేసాం అనమాట. దాంతో సేకరించుకున్న మన తగ్గట్టుగా బెల్లం అనమాట. అయితే బెల్లం వేసుకున్నాము. కలుపుకోవాలి ఫ్రెండ్స్. దగ్గరికి కలవాలి. చూడండి మేమైతే రాగి పిండితో తోప అనేది అయితే చేసినాం అనమాట. గత వీడియోలో మేమైతే సిడి పళ్ళు కాల్చుకున్న తిన్నది అయితే పెట్టాము. ఏ విధంగా వస్తుందో అది చూపిస్తాము. తర్వాత చూసారు కదా మేము తయారు చేసింది అయితే ఈ విధంగా వస్తుంది అనేసి చేయలేదు. చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది. ఇది ట్రై చేయడం కూడా ఇది ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉందిరా? చాలా బాగుంది. చాలా టేస్ట్ ఉంది. ఉంటే ఇంకా తినాలనిపించినట్టుంది. నీకెలా కనిపిస్తుందో? చాలా బాగుంది. నీకురా? బాగుందా? ఎప్పుడైనా ఇలా చేసాం లేదా? ఇలా ట్రై చేయలేదు కదా మనం ఎప్పుడైనా. చేసాం అనమాట. చూడండి తింటున్నాం అనమాట. ట్రైబ్స్ వాళ్ళకి అయితే ఇలాంటివి చేసి తింటారు అనేసి తెలుసు. అదే కిందకి ఉంటారు కదా అల్లటి వాళ్ళకి అయితే తెలియవు ఇలాగా చేసి తింటారా అని చూస్తున్నారు కదా. రాగి పిండితో ఫుల్ తోప అనేది అయితే చేసి తింటున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే అయితే బాయ్.